నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు లంకా గోవిందరాజు, ఏవైపు రాష్ట్ర నాయకుడిని. ఈ ఊరేనా? విజయవాడమ్మ. సార్, ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి అయితే విద్యార్థులు అయితే వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. అటు ఫీజు రింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ పరంగా కానీ, కొంతమంది అయితే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇక్కడ హాస్టల్స్లో ఉన్నాము, మాకు ఎటువంటి వసతులు లేవు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు. సో అన్ని స్టేట్స్ నుంచి ఒక్కొక్క కలెక్టర్ ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటారు. సో ప్రతి జిల్లాకి వాళ్ళు వెళ్ళి ఒక కలెక్టర్కి వినతి పత్రం అనేది అందించారు. మాకు ఇటువంటి ఇష్యూస్ మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పి, లేకపోతే ఒక యాజమాన్యం వాళ్ళంటే ఒక హెడ్ అనేది ఉంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళు చెప్పారా? వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు ఇష్యూ ఇక్కడికి ధర్నాకు వచ్చారా? ఒకవేళ వస్తే అక్కడ చేయకుండా ధర్నా అందరూ కలిసి ఒక్కసారిగా విజయవాడలో ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పారు కదమ్మా, జిల్లా వారీగా జిల్లా కలెక్టర్ ఉంటారు, అన్నీ ఉంటారు. అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని జిల్లా సమస్యలు, అక్కడ ఉన్న విద్యార్థి నాయకులు విద్యార్థి సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు అందరూ కూడా తీసుకెళ్ళినా కూడా స్పందన లేనందు వలన సరైన ఇబ్బంది పడుతున్నాం, అయినా కూడా ఎవరు గుర్తించట్లేదు. ఈ రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదా అనుమానం వచ్చే రీతిలో ఉంది. కాబట్టి ఎందుకు అంటున్నాం అంటే, ఆ మాట కూడా నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. ట్విట్టర్లో ఏ చిన్నది ఉన్నా కూడా స్పందించే వ్యక్తి. ఈ రోజున విద్యార్థులు ఈ రోజున పోరు దీక్ష చేస్తారని ముందుగా తెలిసినప్పుడు ఎందుకని వాళ్ళ సమస్యల మీద ఎందుకు మీరు స్పందించలేకపోతున్నారు? 77 జీవో మీరు పాదయాత్ర యువకాలం పాదయాత్ర చేసే క్రమంలో మీరేం చేశారు? విద్యార్థులు కాకేసి సెల్ఫీలు దిగి నేను ఆ జీవోను రద్దు చేస్తాను రాగానే అన్నారు. ఈ జీవో వల్ల 14,000 మంది విద్యార్థులు మాత్రమే పీజీ చదువుకునే గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉంటాయి, దాంట్లో చదువుకునే వాళ్ళకి మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది, వాళ్ళకి మాత్రమే మేము ఇస్తామని చెప్పి స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఆ గత ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ జీవో వల్ల చాలామంది డ్రాబ్యాక్ అవుతున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలో 70,000 మంది చదువుకునే అవకాశం ఉంది. ఈ చదువుకునే వాళ్ళకి వర్తించిన నేపథ్యంలో చాలామంది డ్రాబ్యాక్ అంటే నిరుపేద కుటుంబాలు చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా పీజీ చదువుకోలేని నేపథ్యంలో వాళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది అనమాట. దీన్ని కరెక్ట్ కాదు, అందరికి అందిస్తామని చెప్పిన వారు మీరు చెప్పి మీరు 77 జీవో 8 నెలలు గడుస్తున్నా, మీరు అధికారంలోకి ఎక్కి 7 నెలలు గడిచింది. నేటికి 7 నెలలు గడిచినా కూడా జీవోను రద్దు చేయడంలో మీరు వైఫల్యం చెందారు. ఎందుకని అని ఈ రోజున క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. దానికి ఆన్సర్ చెప్పాల్సింది నారా లోకేష్ గారు. ప్లస్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నవి మేము మా ప్రభుత్వం రాగానే మేము ఇస్తామని చెప్పి విద్యార్థులకి మేము భరోసా అన్నారు. మేమేం కాదన్నాం. మరి భరోసా ఎక్కడ? ఈ రోజు రోడ్డు ఎక్కాం కదా, 3,900 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పేసి అందరూ తెలుస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్యంతో మీరు చర్చలు జరిపేమన్నారు. మరి చర్చలు జరిపితే విద్యార్థి తల్లిదండ్రులతో బైండ్ ఓవర్ లెటర్లు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెడతామని మీరు కళ్ళపోలు కవులు చెప్తున్నారే తప్ప మీరు చెప్పిన మాటను ఎక్కడైనా ఏ యాజమాన్యమైనా సరే స్వీకరిస్తుందా? మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులతో బైండ్ ఓవర్ రాపించుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మేము డబ్బులు కట్టుకుంటాం మా పిల్లలకి అని చెప్పి వాళ్ళతో బైండ్ ఓవర్ రాపించుకొని ఆ పరిస్థితుల్లో వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది పూర్తిగా నారా లోకేష్ గారి వైఫల్యం, ఎన్డీఏ కూటమి వైఫల్యం అనేది మేము చెప్తున్నాం. మేము ఒకటే కోరుకుంటాం మీ ద్వారా డిప్యూటీ సీఎం గారిని, అయ్యా మన లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లం వస్తే అవసరమైతే నేను హోమ్ మినిస్టర్ అవుతాను అన్నారు. ఈ రోజున నారా లోకేష్ గారు సరైన పద్ధతిలో నడవలేకపోతున్నారు కాబట్టి, ఇంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు హోంశాఖ తీసుకుంటా అన్నారు. డిప్యూటీ సీఎంగా మీకు అన్నిటికీ రైట్స్ ఉన్నాయి. సీఎంకి ఎంత రైట్ ఉందో మీకు అంతే రైట్ ఉంటుంది. సో విద్యారంగానికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి కూడా మీరు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయండి. లేకపోతే విద్యార్థులు ఖచ్చితంగా ఒక పోరు చేయబోతున్నారు. ఈ పోరులో మీరు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీరే గత మీడియాలో చాలా మంది చెప్తున్నారు కదా, మీరే చెప్తున్నారు, మేం కాదు. మీరు కలెక్టర్ సమావేశంలో మీరే చెప్పారు ప్రజలు తిరుగుబాటు చేస్తారని. ఖచ్చితంగా విద్యార్థులు తిరుగుబాటు చేసే రోజు రాబోతుందయ్యా. మీరు మేలుకొని ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వాములు కాబట్టి, డిప్యూటీ సీఎం అంటే మీరు భాగస్వాములే కాబట్టి మేలుకొని వీళ్ళకి న్యాయం చేయండి. లేకపోతే ఖచ్చితంగా ఆ రెండు ప్రభుత్వాన్ని తోసే పరిస్థితి రాబోతుంది. విద్యార్థుల ద్వారానే విద్యార్థులే అడుగు పెట్టబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు మేలుకోండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు జోక్యం చేసుకొని వీళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి మీడియా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ ధర్నా అనేది ఎంతవరకు చేస్తూ ఉంటారు? ఇది ఈరోజు ఒక్కరోజేనమ్మా ఈ ధర్నా జరిగేది. రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యులతో కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు 2వ తారీఖున క్యాబినెట్లో మీరు అంశం పెట్టకపోతే ఖచ్చితంగా ఈ పండగల సెలవులు ఎన్ని ఉంటాయి, ఎన్ని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెలో సీఎం ఇల్లు అనేది ఉంటుంది, లేదా సీఎం కార్యాలయమో ఏదైనా సరే విద్యార్థి రంగాలు పిలిపివ్వడానికి సిద్ధపడుతున్నారు అఖిలపక్షంగా. ఖచ్చితంగా అది రాకముందే మీరు మేలుకోవాలని చెప్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా సీఎం ఇంటికి కూడా వెళ్ళడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. ఇక్కడ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం అందరినీ వాడుకుందనమాట. అన్ని రంగాల్లో కూడా మేము అమలు చేస్తామని, అమలు చేయలేని పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పుకోవడం వచ్చింది. అందుకే అమలు చేయమని చెప్పి ఈరోజు విద్యార్థులు గలమెత్తారు. ఇదే ప్లేసులో నిరంతరం ఏదో ఒకటి వ్యవస్థలో వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. మనం మీరందరూ మీడియా రూపంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎక్కుతున్నారు? మీరు అబద్ధ వాగ్దానాలు చేసి అధికారంలోకి ఎక్కారు. మీ వాగ్దానాలు నిలబెట్టుకోమని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ రోజున విద్యార్థులు ఈ యొక్క వ్యవస్థ, ఈ వ్యవస్థలో విద్యార్థులే ఫస్ట్ రోజున సీఎం ఇల్లు ముట్టడి చేస్తారు, తర్వాత అందరూ కూడా ముట్టడి చేస్తారనేది దాంట్లో ఏమీ సందేహం లేదు. ఖచ్చితంగా రాను రోజు సీఎం ఇంటికి కూడా ముట్టడికి వెళ్ళే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాం.
ప్రీవియస్గా అయితే గనక బడ్జెట్ సమావేశాలు అనేవి జరిగాయి. సో గత ప్రభుత్వం వల్ల అయితే గనక ఒక్క పర్సన్ మీద 1,55,000 రూపాయలు అయితే గనక అప్పు ఉంది అంటున్నారు. సో గత ప్రభుత్వం వల్ల అప్పులు పాలవ్వడం వల్ల, సో నిధులు లేకపోవడం వల్ల కానీ ఏదో ఇష్యూ అయి ఉండొచ్చు. దానివల్ల ఫీజు రింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ మేబీ వాటికి టైం పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టైం టు టైం వచ్చేసినాయి అందరికీ. కానీ ఇప్పుడు 31 కానీ 1వ తారీఖు కానీ అట్లా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచిత భోజన పథకం అనేది కూడా ప్రవేశపెట్టారు రీసెంట్గానే. సో అది కూడా ప్రవేశపెడుతున్నారు. నెక్స్ట్ సూపర్ 6 పథకాలు అనేవి తీసుకొచ్చారు. సో ఆ పథకాలు అనేవి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉంటామని చెప్పి అన్నారు. ఆశా వర్కర్లకు సంబంధించి కానీ వాలంటీర్స్ ఇష్యూ అయితే అవి కూడా రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి రోడ్లు వేయడం కానీ ఎక్కడైతే ఇష్యూస్ మాట ఇచ్చారో ప్రీవియస్గా ఉన్నప్పుడు అవి అయితే కనుక అమలు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అదైతే కనుక 7 months అవుతుంది కదా వచ్చి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంకా 5 years మనకి టైం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏది చేయలేదు అని అనుకుని మీరు ఈ ప్రభుత్వానికి ఓటేశారు. ఈ ప్రభుత్వం ఏదో చేసిద్ది అని ఎక్స్పెక్ట్ చేసి చేశారు. సో ఇప్పుడు ఉన్నది టీడీపీ ఒకటే కాదు, 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకేనమ్మా, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుని బట్టి చెప్పేస్తాం మనం ఎవరైనా సరే. సో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకోవడానికే పనికొస్తుంది తప్ప ఎక్కడా కూడా ఆచరణ లేదని అర్థమవుతుంది. ఎందుకంటే 7 నెలలు గడిచిన క్రమంలో వాళ్ళ చేతిలో ఉన్న పనులు కూడా చేయకుండా అభివృద్ధి లేదు అని చెప్పేసి ఒక కుంటు సాగు చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి లేకుండా సంక్షేమం ఏజెండాగా వెళ్తూ సంక్షేమంతోనే రాష్ట్రాన్ని బస్టు పట్టించిందని చెప్పారు మీరు. నేనేం కాదంట్లా, మరో శ్రీలంక అవుతుందని కూడా చెప్పిన వాళ్ళు మీరు. మరి ఆయనకంటే ఘోరంగా మీరు పథకాలు బ్రహ్మాండంగా చెప్పారు కదా సూపర్ 6 పేరుతో. ఆయన ఇచ్చే పథకాల కన్నా కూడా జోడించి ఇంకా పథకాలు ప్రకటించారు. ఆయన ఇచ్చే 80,000 కోట్ల కంటే మీరు ఇంకో 80,000 కోట్లు వేసి 1,60,000 కోట్లు సంక్షేమ పేరే చెప్పారు. మరి ఇచ్చేటప్పుడు మీకు తెలియట్లేదా? 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు ఇప్పుడు సీఎం, 4వసారి సీఎం మీరు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిలో మీరు ప్రధాన పాత్ర పోషించారు. హైదరాబాద్నే ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి, శిల్పిగా చెక్కిన వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తులు, అనుభవం కలిగిన వ్యక్తులు మీరు. మీ అనుభవం జోడించి ఈ రోజున 3 రాజధానులు దాన్ని ఈరోజు కోర్టులో ఉన్నా సరే అమరావతి రాజధానిగా ప్రకటించగలిగారు. ఆ రకంగా మార్గాలకు ఎదగలుగుతున్నారు. అలాంటి వ్యక్తులు మరి సంక్షేమంలో మీరు చేస్తారు లేదని ఒక మెతుకు బట్టి ఎలా అయితే అర్థమవుతుందో మీ అడుగులు మాకు అర్థమవుతున్నాయ్యా. సరైన పద్ధతిలో అడుగులు వెళ్ళట్లేదు. ఓ పక్క గ్యాస్, మీరు చెప్పినట్టు గ్యాస్ బండ్లు సూపర్ 6లో 3 బండ్లు అన్నారు, దానికి ఒక మెలుగు పెట్టావు. తర్వాత ఇంకో దానికి వెళ్తున్నావు, దానికి ఒక మెలుగు పెడుతున్నావు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీడియా ద్వారా చెప్తున్నాం అయ్యా, ఎవరైనా ఎన్నికలు ఓటు అడిగేటప్పుడు ఏవైనా చెప్పొచ్చు, కానీ కింద ఒక ట్రాక్ పెట్టండి అయ్యా. కొన్ని షరతులు వర్తిస్తాయని చెబితే షరతులు అంటే ఏంటో తెలుసుకుంటారు, ఆ షరతులు అంటే ఏంటో అర్థమవుతాయి. అంతే తప్ప 3 బండ్లు ఇస్తామంటే అందరికి ఇస్తారు అనుకుంటారు. కానీ కొన్ని ఏదో పథకం, దీపం పథకం ఉన్న వాళ్ళకి మాత్రమే 3 బండ్లు అంటే మరి అందరికీ దీపం పథకాలు మీరు గతంలో ఒక 3 టర్మ్స్ ఉన్నారు. ఎంతమందికి దీపం పథకం మీరు ఇచ్చారు? మరి మీరు ఇచ్చిన వాళ్ళకేగా మీరు ఇచ్చేది. దీపం పథకంలో వచ్చిన వాళ్ళకి 3 బండ్లు అని నువ్వు ఆ రోజే చెప్పుంటుంటే ఫలితాలు వేరుగా ఉండేవయ్యా. గ్యాస్ బండ్ అంటే మీరు ట్యాగ్ పెట్టుకోండి. మేమే అంటలా, రానున్న రోజులైనా సరే ఏ ప్రభుత్వాలైనా సరే ఈరోజు ప్రభుత్వాలు మారడం చాలా, గత ప్రభుత్వం చేయకపోతే ప్రజలు కూడా చాలా తెలివి మీరారు. గతంలో మీరు పశువు కుంకాలు డబ్బులు ఇచ్చారు, బ్రహ్మాండంగా మా వాళ్ళు ప్రజలందరూ తీస్తున్నారు. పశువు కుంకాలు డబ్బులు తీస్తున్నారు. ఖచ్చితంగా మీ వల్ల ఇబ్బంది ఉందని చెప్పి ఒక ప్రభుత్వం తీసుకొచ్చారు. సంక్షేమం పేరుతో ప్రజలు సంక్షేమాన్ని చాలా చక్కగా తీసుకున్నారు. అభివృద్ధి లేని కారణంగా మాకు బాధుడు కొడుతున్నాడు సంక్షేమం పేరుతో. ఇక్కడ 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మా దగ్గర లాగుతాడని గమనించిన ప్రజలు తెలివితో మీకు అధికారం ఇచ్చారు. మామూలు అధికారాలు కూడా కాదు. ఆయనకు 151 ఇస్తే నువ్వు 164 ఇచ్చారంటే మామూలు విషయం అదేమన్నా? ఎంత ఇదిగా కొట్టారు. దాన్ని ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థమవుతుంది. దీని ద్వారా మీరు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని జాగ్రత్తగా తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా మీకు కూడా ఇంకా ఆయన కోలుకుంటాడు లేదు నాకు తెలియదు, కానీ మీరు జీవితంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీకి పాతిపోతే తప్ప ఇక బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన వాగ్దానాలు చాలా ఇలా చూపించారు. ఆకాశాన్ని స్వర్గం అన్నట్టుగా అరిచేతిలో చూపించేశారు. ఖచ్చితంగా అరిచేతిలో కనుక చూపించకుండా రియాలిటీలో కూడా కనపడలేదు అనుకో, ఖచ్చితంగా మీకు వీళ్ళకి 11 స్థానాలనే మిగిలిన మీకు అవి మిగులుతాయో నాకు అనుమానంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము కాదు అనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారంటే అసలు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారు, ఈ కూటమి ఎంతవరకు కలిసి ఉంటుంది, రేపు జమినీ ఎన్నికలు అంటారు, జమినీ ఎన్నికలు వచ్చేవరకు ఇది కూటమి కలిసి ఉంటుందా, మధ్యలో విడిపోద్దని కూడా అనుమానాలు ఉన్నాయి. చూస్తుంటే మీ కలెక్టర్ సమావేశాలు మేమే చూసాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పక్కన ఉంటే డిప్యూటీ సీఎం కలెక్టర్ మీద జనాలు తిరగబడతారు మీరు సరిగ్గా పని చేయకపోతే అన్నారు. అంటే ఏంటి ఆ పదం? అంటే ఏం సాకేతాలు చూపిస్తాయి, జనాలు ఎందుకు తిరగబడతారు? ఒక పక్క ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక ప్రస్తావన చేశారు 7 నెలలు గడిచినాయి వీళ్ళకి మేము పెన్షన్స్ ఇస్తున్నామని. ఇంకొక రూమర్ వస్తుంది,
వేరు కారణాలతో ఒక 4-5 లక్షల మంది పెన్షన్దారులు తీసేయాలనేది ఒక రోమర్ అనేది వస్తుంది. అంటే వేరు కారణాలు చూపించి పెన్షన్లు తీసేయాలని ఒక ఏజెండాగా పెట్టున్నారు అనేది అది సరైన పద్ధతి కాదు. పెన్షన్లు ఆ రకంగా తీయాల్సిన అవసరం వస్తే ఆ పెన్షన్ ఏ అధికారి అయితే శాంక్షన్ చేశాడో అతను జైల్లో పెట్టండి. ఇన్నాళ్ళు ఇలా అనర్హులకి ప్రభుత్వాన్ని డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎవరైతే అధికారం ఉన్నాడో అధికారం జైల్లో పెట్టాలి. పెట్టకుండా వీళ్ళు అనర్హులని ఇప్పుడు నువ్వు ప్రకటించడం సరైన పద్ధతి కాదు. ఏ ఒక్క పెన్షన్దారులైనా సరే తీసివేస్తే వాళ్ళకి ఎవరైతే శాంక్షన్ చేశారో ఆ అధికారి మీద మీరు చర్యలు తీసుకోగలిగితేనే ఒక పెన్షన్ తీయండి తప్ప లేకపోతే తీస్తే అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అదొక రకమైన తిరుగుబాటు రాబోతుంది ఈ ప్రభుత్వానికి. ఇది ముందు నువ్వే వెనక గొయ్యేలాగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితులు చూస్తే. ఈ ప్రభుత్వం ఒకవేళ 164 సార్లతో మేము బలంగా ఉన్నామని గొప్పగా చెప్పుకున్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా మేము 135-136 సార్లతో బలంగా ఉన్నాం కాబట్టి మాకేం పోయేదే లేదు అనుకోవచ్చు. ఖచ్చితంగా మేము చెప్తాం మీకేం పోకపోవచ్చు, కానీ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఫుల్ స్టాప్ పడే పరిస్థితి అయితే రాబోతుందయా. ఇంకా ఎక్కడ కూడా కామాలతో కూడా ఇక వెళ్ళేది ఏమి ఉండదు. ఇక భూస్థాపితమే తప్ప ఇంకేం ఉండదు. తిరిగి లేచే పరిస్థితి మీ యొక్క పార్టీకి ఇక లేదనేది అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్త పడి 40 ఏళ్ల ఇండస్ట్రీ కలిగిన వ్యక్తులు రూపకల్ప శిల్పకల్ప హైదరాబాద్ను రూపాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి, ఈరోజు అమరావతిని కూడా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాల్సిన వ్యక్తివి. ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి 50,000 ఎకరాలు తీసుకున్న వ్యక్తివి, ఉద్యమాన్ని నడిపించి గెలిపించిన వ్యక్తివి. సో అమరావతి రాజధానిగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన వ్యక్తివి. ఆ రాజధాని ఏదైతే కడతా అంటున్నావో బాహుబలిగా కడతావో లేకపోతే ఎలా కడతావో మాకు తెలియదు, కానీ ఎలా కట్టినా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టించేట్లుగా విధంగా ప్రజలకి, విద్యార్థులకి, యువజనులకి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఉండాలని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా. మీ అనుభవం మొత్తం జోడించి అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం కుంటిపడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుదల, మీరు చేసే తప్పుదలకి ప్రభుత్వం వెనక తిరిగి చూసే అంటే ప్రజలు వెనక తిరిగి చూసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలలో ఒక వ్యక్తికి 1,50,000 పడితే మీరు దిగిపోయేపాటికి 3 లక్షలు పడే పరిస్థితి కనపడుతుంది అనేది మాకు అర్థమవుతుందయ్యా. అది పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదం అనేది మాకు అర్థమవుతుంది. మీరు ఇంకా సాలనట్టు కనండి, కనిన వాళ్ళందరికీ మేము 15,000 అంటూ గొప్ప చెప్పుకుంటున్నారు. ఉన్నదానికే గతి లేదంటే లేని దానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారో మాకేం అర్థం కావట్లేదు. ఇది రానున్న రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. చూస్తుంటే మాకే భయం వేస్తుంది. మరొక శ్రీలంక ఉద్యమం, మరొక బంగ్లాదేశ్ ఉద్యమం అంటే పారిపోయారు వాళ్ళందరూ కూడా. ప్రజలు తిరగబడ్డారు. మరి ప్రజలు తిరగబడ ముందే మీరు మేధావులు నెలకొక డైవర్షన్ పాలసీని పెట్టారు. ఒకరోజు ఒకలాగా అంటే చర్చించకుండా ఈ 6 నెలలు గడిచిపోయినాయి. మీకు మీ అదృష్టమే. దాంట్లో ఒక రోజున అదేంటి తిరుపతి లడ్డు తీసుకొచ్చారు, ఒక 4 రోజులు గడిపారు. మీ పుణ్యం ఏంటో కానీ మీరు ఉంటే వాళ్ళని రావంటారు, అదేంటో కానీ వరదలు వచ్చేసినాయి. మీ పాలనలో వాళ్ళని కూడా రావని అందరూ అంటుంటారు. అది శాపం అనుకుంటా తెలియదు, కానీ మరి వరదలు ఆ స్థాయిలో వచ్చేవాడికి ఒక 4 రోజులు గడిచిపోయినాయి. ఆ వరదలు రావడం కూడా మీకు ఉపయోగపడింది. అందరూ డొనేషన్స్ ఇచ్చారు. ఆ డొనేషన్స్ తిరిగి మీరు ఇస్తామన్నారు. ఓ 450 కోట్లు అందుకో లెక్కలు చెప్పారు. కొవ్వొత్తులకి 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, అగ్గిపెట్టుకు 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, బిస్కెట్లు ఖర్చు పెట్టారు, పాలు ఖర్చు పెట్టామన్నారు. చాలా మందికి అందలేకపోయినాయని మీరే చెప్పారు. ఇక మేమే విమర్శించాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళు తిడతారు మనల్ని ఎందుకంటే అందలేకపోయినాయి అని. అంటే అందలేని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం నడుస్తుందనేది నీకైనా అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? వాలంటరీ వ్యవస్థల మీద నీ చిన్న చూపు చూసావు. అదే కనుక వాలంటీర్లు ఉంటే ఏ ఇంట్లో ఎంతమంది నష్టపోయారో చక్కగా చెప్పేవాళ్ళు. ఎవరెవరికి నష్టం వాటిల్లిందో అవన్నీ చక్కగా అంచనాలు సహా వచ్చేది. ఈ రోజున అందరికీ ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉండేది. అలాంటి వాలంటీర్ల మీద చిన్న చూపు చూసావు. వాలంటీర్లతో శాపం పెట్టుకున్నావు. ఎక్కడికక్కడ చూస్తుంటే నీకు అన్ని శాపాలే కనపడుతున్నాయి. బాధుడే ఇదే ప్లేస్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మనుషులు అంతా బాధుడే కరెంటు ధర్నా చేశారు. 2 రోజుల కింద ఇక్కడ వైసీపీ వాళ్ళు బాధుడే వాళ్ళు ధర్నా చేస్తున్నారు వెరైటీగా. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వాలే తప్ప ఎక్కడ కూడా ప్రజల మీద తికన శుద్ధి లేదు ఈ యొక్క ప్రభుత్వాలకు అనేది అర్థమవుతుంది. ప్రజలు కూడా మేలుకొలుపునే రోజు రాబోతుంది. ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధులే కావు, ప్రజల కోసం ఎనగమాలు ఉండి నడిచేది ఎవరైనా కూడా ప్రజలు తెలుసుకోబోతున్నారు. తెలుసుకునే లోపు మీరు జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మీకు నష్టం వాటిల్లుతుంది. ఒక పక్క కరెంటు ఛార్జీలు దూరం ఘోరంగా ఉన్నాయ్యా, అర్థం చేసుకోండి. నువ్వు ఇచ్చే రూపాయి సంక్షేమం మాకు తెలియదు, కానీ ఇక్కడ ఘోరంగా యూనిట్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకా చాలనట్టు స్పాట్ మీటర్లు ఫోన్ రీఛార్జ్ చేసినట్లుగా ఊరికి ముందు కరెంటు బిల్లు మనం కరెంటు బిల్లు కాల్చుకున్న తర్వాత నెల 20 రోజుల తర్వాత కడతాం మనం. కానీ కొత్త టెక్నాలజీతో స్మార్ట్ మీటర్ల పేరుతో మోసం చేయబోతున్నారు అనమాట. అంటే నీకు ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసుకో, ఆ రీఛార్జ్ అయిపోయే వరకు ఎప్పటికప్పుడు నువ్వే రీఛార్జ్ చేసుకో, మాకు అవసరం. అంటే ఇవన్నీ రకరకాలైన నడుస్తున్నాయి. ఈ అవస్థ చాలా ఘోరం ఉంది. ఇక్కడ ఇందు లేదు అందు లేదు, ఎందెందు ఎదిగినా అందెందు అవినీతి ఉందయా అనడానికి ఉదాహరణ ఈ రోజున విజయవాడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా బళ్ళు మీద ఒక ఫోకస్ చూడండి. గతంలో ఈ చలానా నడిచేది, అది ఒక కుంభకోణం. మళ్ళీ ఒక యాప్ తీసుకొచ్చారు ఈ చలానా. పోలీసు అదే పనిగా ఈ చలానాలతో 20 కోట్లు కొడుతున్నారు. ఏంటి అని ఈ చలానా కొడుతున్నారంటే 80 రూపాయలు మాత్రమే డిపార్ట్మెంట్కి వస్తే 110 రూపాయల్లో
20 రూపాయలు ఒకరు 10 రూపాయలు ఒకరు పంచుకుంటారనేది సమాచారం. అంటే ఇది ఒక కుంభకోణం. అంటే రకరకాల అంటే తర్వాత మీరు క్రీడా చూద్దాం. క్రీడల్లోకి వెళ్తే కోట్లు కుంభకోణం అవుతుందనేది ప్రధాన ఆరోపణ అనమాట. ఒక హాకీ బ్యాట్ కొనాలంటే ఒక 7,000 అంత ఉంటుంది. దానికి 14,000 రూపాయలు లెక్క రాశారు. ఇలాంటి చూస్తే లెక్కలు చూస్తే ఎక్కడికక్కడ చూసినా కూడా కుంభకోణాలే. కుంభకోణాలతో నడుస్తున్న ఈ ప్రభుత్వ శాఖలు ఎలా ప్రక్షాళన చేస్తారు? ప్రక్షాళన చేయకపోతే ప్రజలే ప్రక్షాళన చేసే పరిస్థితి వస్తుంది. యువజన సమైక్యంగా మేము కూడా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది